శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది రాము అనే ఒక పిల్లాడి కథ. సోమయ్య తన కొడుకు రాముకు రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు కథలు చెప్పేవాడు. ఒకరోజు అతని కొడుకుతో ఇలా అన్నాడు, బాబూ, ఓ మాట మాత్రం ఎప్పుడూ మర్చిపోకు, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు సుమా అని చెప్పాడు. రాము అటు ఇటు తొంగి చూసి, నాన్నా, భగవంతుడు అన్ని చోట్ల అన్నాడా? మరి నాకిక్కడ కనిపించటం లేదే అన్నాడు ఆశ్చర్యంగా. బాబూ, మనం భగవంతుడిని చూడలేం, కానీ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. మనం చేసే అన్ని పనులు గమనిస్తూ ఉంటాడు అని సోమయ్య కొడుక్కి చెప్పాడు. రాము తండ్రి చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నాడు. కొద్ది రోజుల తర్వాత కరువు వచ్చి పడింది. సోమయ్య పొలాల్లో ఏమీ పండలేదు. ఓ రోజు రాత్రి సోమయ్య కొడుకును వెంటబెట్టుకుని ఊరవతల పొలానికి వెళ్ళాడు. ఆ పొలం మరో రైతుది. ఎవరికీ తెలియకుండా ఓ మోపు వరికంకులను కోసి ఇంటికి తెచ్చుకోవాలని సోమయ్య పథకం. పొలం గట్టు మీద రాముని నిలబడమని, నీవు 4 దిక్కులా జాగ్రత్తగా చూస్తూ ఉండు, ఎవరైనా అటు ఇటు కనబడితే నాకు వెంటనే చెప్పు అని సోమయ్య కొడుక్కి చెప్పాడు. సోమయ్య పొలంలో వరికంకులను కోసేందుకని దిగాడో లేదో రాము, నాన్న ఆగండి అని అన్నాడు. ఎవరైనా చూస్తున్నారా ఏంటి, చెప్పు చెప్పు అని అడిగాడు సోమయ్య. రాము, అవునన్నా చూస్తున్నారు అని అన్నాడు. సోమయ్య పొలంలోంచి గట్టు మీదకి వచ్చాడు. నలువైపులా చూస్తే అతనికి ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు అతను కొడుకుని అడిగాడు, ఎక్కడా, ఎవరూ కనిపించటం లేదురా అని అన్నాడు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరూ చేసే పనులను గమనిస్తూ ఉంటాడని మీరే చెప్పారుగా నాన్న, అలాంటప్పుడు మీరు వరకంకుల్ని కోస్తూ ఉంటే దేవుడు చూడకుండా ఉంటాడా అని అన్నాడు రాము. సోమయ్య కొడుకు మాటలు విని సిగ్గుతో తలంచాడు. దొంగతనం చేయకుండా కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళాడు. తర్వాత కొన్ని రోజులకు వానలు పడి సోమయ్య పొలం బాగా పండింది. మంచి ధర పలికి బాగా డబ్బులొచ్చాయి. కానీ తన కొడుకు తను నేర్పించిన పాఠం మాత్రం తన జీవితాంతం మర్చిపోలేదు సోమయ్య. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకో కథతో కలుద్దాం.